తిరుపతి కలెక్టరేట్ వద్ద మంగళవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు సభ్యులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకొని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. వీరిని పోలీసు వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని, బకాయిలు ఉన్న మెస్, కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. సంక్షేమ వసతి గృహాలలో ఖాళీగా ఉన్న కుక్, వాచ్మెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. వసతి గృహాలలో విద్యార్థులు కనీస సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం మారినా విద్యార్థుల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని వాపోయారు. గురుకులాల్లో సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించకపోతే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు నవీన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహేష్, జిల్లా ఆఫీస్ బ్యారర్స్ సూర్య, ఓంరాజ్, హరికృష్ణ, వినయ్, చందు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న కామాటి, కుక్, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ రోజు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ రోజు గత ప్రభుత్వంలో దాదాపు 9 నెలలు అయింది, ఇంతవరకు మెస్ బిల్ రాలేదు. కేవలం ఒక విద్యార్థికి 1600 రూపాయలు మెస్ బిల్ మాత్రమే ఇస్తున్నారు. ఆ 1600 రూపాయలు అంటే కేవలం ఒక రోజుకి ఒక విద్యార్థికి 50 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు 2014లో 2015లో పెంచిన మెస్ బిల్లులో ఇంతవరకు పెంచలేదు. ఈ రోజు 2014లో చికెన్ రేట్ అంతా, ఈ రోజు చికెన్ రేట్ అంతా, అప్పుడు పప్పు రేట్ అంతా, ఇప్పుడు పప్పు రేట్ అంతా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే మెస్ ఛార్జీలు పెంచాలా. ప్రతి సంవత్సరానికి 10% మెస్ ఛార్జీ పెంచాలా. అలాగే ఏదైతే జిల్లా కేంద్రాలు ఉన్నాయో జిల్లా కేంద్రాల్లో ప్రతిసారి సంవత్సరానికి విద్యార్థులు పెంచేదానికి హాస్టల్లో భవనాలు పెంచాలా. ఈరోజు గురుకులాలు కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, 5వ క్లాసులోనూ ఇంటర్మీడియట్ నమోదు చేసుకొని ఈ రోజు గురుకులాలకు జాయిన్ అవుతాం. కానీ చాలా వరకు గురుకులాలు ఏమవుతుందంటే ప్రిన్సిపాల్ చేతులు అడ్మిషన్ చేసుకుంటున్నారు. ఫోన్ పే ద్వారా ఒక అడ్మిషన్ కి 30,000, 40,000 రూపాయలు వేసుకొని సత్యవేడు లాంటి మారుమూల ప్రాంత గురుకుల కాలేజీల్లో ఈ రోజు 40,000 వేసుకొని సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దీని పెద్ద ఎత్తున DCO గారికి, పద్మశ్రీ గారికి కంప్లైంట్ చేసినా, నేను ఎంక్వైరీ కమిటీ అయినా అని చెప్తున్నారు, కానీ దాని మీద ఏ విధమైన స్పందన లేదు. సో ఈ విధంగా 9 నెలలుగా ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, మెస్ బిల్ కావచ్చు నిలిచారని చెప్పేసి, అలాగే మెస్ బిల్ పెంచాలని చెప్పేసి, వాచ్మెన్, కుక్, కామెడీ పోస్టులు పెంచాలని చెప్పి, భర్తీ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తున్నాం. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు కానీ వెంటనే కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ బిల్ రిలీజ్ అయిపోతే మరింత జిల్లా అసెంబ్లీ కూడా ముట్టడిస్తా అని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా హెచ్చరిస్తాను.